సంస్థని కాపాడుకోవాలన్నటువంటి నిజమైనటువంటి పోరాటం కలిగినటువంటి ప్రజా ఉద్యమాల నాయకత్వం ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా నమస్కరిస్తున్నాం అన్నమాట. విశాఖ ఉక్కు ఊరికనే వచ్చింది కాదు. మొన్న పూర్ణచంద్ర గారు మాట్లాడినప్పుడు చాలా విషయాలు వీడియోలో కూడా ఇంటర్వ్యూలో కూడా వచ్చాయన్నమాట. దీన్ని తీసుకెళ్లవలసిందే. ఇవాళ మోడీ గారు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాశారు? ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి, నిమ్న జాతులు కానివ్వండి, ఈ భారతదేశంలో స్వయం కాలం మీద నిలబడాలనేటువంటి నాయకత్వం వచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో, కానీ గత 14 సంవత్సరాల నుంచి ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కే పరిశ్రమ వచ్చిందన్నమాట. ఇవాళ రాజ్యాంగ పరంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ